హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బుక్ తిరగేస్తుంటే మన కుటుంబం కథలు బుక్ అంటే మామూలు బుక్ కదండోయ్, ఫేస్బుక్ మల్లాది సత్యనారాయణ గారు రాసిన ఈ కథ నాకు నచ్చి మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. కథ పేరు లైట్ భోజనం. ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తారు, భోజనానికి ఎప్పుడూ ఉండరు అనే మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్ఠూరం ఆడుతుంటే చెప్పాను, భోజనానికి పిలిస్తే ఎందుకు రాం, కానీ మా భయమల్లా మేము వస్తున్నామంటే మీరు పొద్దున్నే 4ంటికి లేచి బోలెడన్ని వెరైటీలు చేసేస్తారు. మీ కష్టం చూడలేకే మీ ఇంటికి రావట్లేదు మేం. సరే ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు ఒప్పుకుంటేనే వస్తాం అన్నాను. సరే చెప్పండి, మీరు ఎలా అంటే అలాగే అన్నారు ఆవిడ. సరే చెప్పాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా మామిడికాయ పప్పు, సాంబారు అంతే, అంతకుమించి ఇంకేమీ వద్దు. ఇక మీరు గుత్తొంకాయ కూర బాగా చేస్తారని మీ ఆయన చెప్తుంటాడు కాబట్టి అదొకటే. చిన్న చిన్నవంటారా, ఏదో మరీ ఎక్కువ కాకుండా ఒక గుప్పెడు చల్లమిరపకాయలు, 2 అప్పడాలు. మీ అత్తగారు పెట్టిన గుమ్మడికాయ వడియాలు 4. నాకు గారెలు అంతగా ఇష్టం ఉండవు కాబట్టి మీరు గారెలు చేసే బాధ్యత లేదు. ఏవో 4 అంటే 4 ఆవడలు, మరీ పెద్దవి కాకుండా చపాతీ సైజులో 2 అంటే 2 బొబ్బట్లు. ఇక మీ అమ్మగారు మీతోనే ఉన్నారు కాబట్టి ఆవిడ తరం పులిహోర అంతే. మా చిన్నప్పుడు మీ అత్తగారు దద్దోజనం, చక్కెర పొంగలి చేసి పెట్టేవారు. ఒకసారి ఆవిడని ఫోన్లో అడిగి కొంచెం కొంచెం చేయండి, ఏ పదార్థమైనా ఎక్కువ చేసేసి తర్వాత ఇంటికి కూడా పట్టుకెళ్ళమని బలవంతం చెయ్యొద్దు. ఇక మీకు తెలుసుగా నేను ఆవకాయలు తినను, అందుకని కొంచెం మామిడి కొబ్బరి కలిపిన పచ్చడి. రెండో పచ్చడి గురించి నాకు ఎక్కువ పట్టింపు లేదు, మీరు ఏదంటే అదే. ఇక భోజనానంతరం గులాబ్జామ్. ఇక ఇంతకంటే ఒక్కటి చేసినా వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం, మరి మీ ఇష్టం అని నిష్కర్షగా చెప్పాను. ఇంకో విషయం మర్చిపోయానండి, మీకు తెలుసుగా నేను ఉదయం 11 గంటలకే భోజనం చేసేస్తాను, అందుకని 10 తర్వాత కాఫీ తాగను. మేము పొద్దున్నే 7 కల్లా వచ్చేస్తాం. మరి మా ఆవిడని కూడా ఏదో పని చెప్పండి, ఊరికే కూర్చుంటే ఎలా, మీరు ఫిల్టర్ వేసి మంచి పాలు తెప్పించి కాఫీల వ్యవహారం మా ఆవిడకి ఇవ్వండి. స్నేహితులం అయ్యి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా. ఆ తర్వాత చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ భోజనం ప్రస్తావన తేలేదు, ఎందుకో మరి.